హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. కాకినాడ జిల్లా తుని ఘటనపై నారా లోకేష్ సీరియస్, అధికారులకు కీలక ఆదేశాలు. కాకినాడ జిల్లా తునిలో జరిగిన ఘటనపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. తుని గురుకుల పాఠశాలలో 8వ తరగతి విద్యార్థిపై ఓ వృద్ధుడు అత్యాచారానికి ఒడిగట్టడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అతడు టీడీపీ పార్టీకి చెందిన వాడేనని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై నారా లోకేష్ స్పందించి, ఇలాంటి వాటికి పాల్పడిన వాళ్ళు ఎవరైనా సరే ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేయాలని వార్నింగ్ ఇచ్చారు. హాస్టల్స్, గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు పటిష్టమైన భద్రత కల్పించాలని అధికారులకు ఆదేశించారు. తుని ఘటనలో మైనర్ బాలికపై అత్యాచారానికి ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి సైతం స్పందించారు. తుని రూరల్ గురుకుల పాఠశాల విద్యార్థిపై తాటిక నారాయణరావు అనే కామందుడు అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసి షాక్కు గురయ్యానని నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఘటన వివరాలు తెలియగానే పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారని వెల్లడించారు. ఇలాంటి ఘటనకు పాల్పడేవాడు ఎవరైనా సరే ఉక్కుపాదంతో అణచివేయాలని నారా లోకేష్ హెచ్చరించారు. బాధితురాలు ధైర్యంగా ఉండేలా కౌన్సిలింగ్ ఇచ్చి అన్ని విధాలుగా సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టల్లో చదువుకునే విద్యార్థులకు పటిష్ట భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, అధికారులపై ఉందని తెలిపారు. మరోవైపు తుని ఘటనలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారాయి. ఈ ఘటనలో బాధితురాలుగా చెప్తున్న బాలిక తుని గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది. తాతయ్య అని చెప్పి ఓ వ్యక్తి బయటకు తీసుకెళ్లాడు. ఓ సపోటా తోటలో ఆ వృద్ధుడు ఆ బాలికతో కలిసి ఒక యువకుడికి కనిపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తోటలో వారు కనిపించడంతో ఆ యువకుడు వీడియో తీస్తూ వారిని ప్రశ్నించగా ఆ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. బాలికను స్కూల్ నుంచి తీసుకెళ్లిన వ్యక్తి తాటిక నారాయణరావుగా గుర్తించారు. తాటిక నారాయణరావు స్థానిక టీడీపీ నాయకుడని తెలుస్తుంది. అలాగే గతంలో తుని మున్సిపాలిటీలో కౌన్సిలర్గా పనిచేశారు. మరోవైపు సపోటా తోటలో వీడియో తీసిన యువకుడు నారాయణరావును తాను మున్సిపల్ కౌన్సిలర్ అని అంటూ బెదిరించడంతో అందులో నమోదైంది. మరోవైపు యువకుడి ద్వారా విషయం బయటకు రావడంతో గ్రామస్తులు నారాయణరావును చితకబాదారు. పోలీసులు అక్కడకు చేరుకొని నారాయణరావును అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. అతడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించారు. మరోవైపు తుని గురుకుల పాఠశాల వద్ద బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బయట వ్యక్తితో బాలికను ఎలా పంపిస్తారని చెప్పి నిలదీసి ధర్నా చేస్తున్నారు. ఈ విషయంపై హెడ్ మాస్టర్ను ప్రశ్నించగా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని బాలిక కుటుంబ సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. బాలికను స్కూల్లో విచారించగా మరోవైపు నారాయణరావుతో పాటు ఈ ఘటనకు కారణమైన వారిని చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ క్రమంలో నారా లోకేష్ స్పందిస్తూ ఈ ట్వీట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.